నెలసరిలు ఆగిపోయినాయా? మెనోపాజ్ అని చెప్పారా మీ డాక్టర్ మీకు? సో, మెనోపాజ్ వచ్చాక మీకు గర్భసంచి కొంచెం కిందకి జారడం అనిపిస్తుందా? దీనికి కారణాలేంటో మీకు తెలుసుకోవాలనుందా? నేను మీ డాక్టర్ మాధురి మూవా, మాధురి హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ హైదరాబాద్. సో, చాలామంది స్త్రీలలో 50 సంవత్సరాలకే నెలసరిలు ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. దీన్ని మనం మెనోపాజ్ అని చెప్తాం. నెలసరిలు ఆగిపోవడం అంటే ఏంటంటే అండాశయంలోంచి అండకణం రిలీజ్ అవ్వడం ఆగిపోతుంది. దాని ద్వారా మనకి బాడీలో కావాల్సిన హార్మోన్స్ని రిలీజ్ చేయడానికి అండకణం ఉండదు కాబట్టి హార్మోన్స్ డిప్లీట్ అయిపోతాయి. అంటే హార్మోన్స్ మొత్తానికి తగ్గిపోతాయి. హార్మోన్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో గర్భసంచిని పొత్తి కడుపులో తనకున్న ప్లేస్లో పట్టుకోవడానికి ఉపయోగపడతాయండి హార్మోన్స్. ఎప్పుడైతే అవి లేవో అక్కడున్న లిగమెంట్స్ అన్నీ లూజ్ అయిపోయి గర్భసంచి కిందకి జారడం అన్నది జరుగుతూ ఉంటుందండి. గర్భసంచి తో పాటు దానికి ముందు ఉన్న మూత్రసంచి కూడా జారే అవకాశం ఉంది. దాన్ని సిస్టోసీల్ అంటాం. దాని వెనకాల ఉన్న మోషన్ వెళ్ళే పేగు రెక్టం కూడా కిందకి జారే అవకాశం ఉంటుందండి. దాన్ని రెక్టోసీల్ అంటాం. సో గర్భసంచి కేవలం మీకు యూరిన్ వెళ్తున్నప్పుడు, మోషన్ వెళ్తున్నప్పుడు కొంచెం కింద గర్భసంచి ఏదో తగులుతున్నట్టు అని అనిపిస్తే కనుక వెంటనే దగ్గరున్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అది గర్భసంచి ఏ లెవెల్ వరకు జారింది, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అంటామండి. లెవెల్ 4 అంటే పూర్తిగా గర్భసంచి బయటికి జారిపోయింది. లెవెల్ 3 అంటే పూర్తిగా జారలేదు కానీ చాలా మట్టుకు బయటనే వేలాడుతోంది. లెవెల్ 2 ఏంటంటే గర్భసంచి మానం యొక్క మూతి వరకు వచ్చింది. లెవెల్ 1 అంటే ఇంకా వెజనలోనే ఉంది కానీ చాలా మట్టుకు కిందకి జారి ఉండాల్సిన ప్లేస్ కంట. సో దీనికి మనం వెజనల్ హిస్టెక్టమీ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. అంటే గర్భసంచిని కింద నుంచే పొట్ట కొయ్యకుండా మొత్తం సర్జరీ కింద నుంచి చేసి గర్భసంచిని తీయటం అనేది జరుగుతుంది. సో వెజనల్ హిస్టెక్టమీ అంటాము. సో మనం కనుక కరెక్ట్ టైంకి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ఈ గర్భసంచి కిందకి జారడం వల్ల యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. పూర్తిగా యూరిన్ సరిగ్గా పాస్ చేయలేకపోవడం, కొంత యూరిన్ ఎప్పుడు ఉండిపోవడం, రెసిడ్యువల్ యూరిన్ అంటాం. యూరిన్ పాస్ చేసి వచ్చినా కూడా ఇంకా యూరిన్ వెళ్ళాలి అని ఫీలింగ్ రావడం, లేదంటే యూరిన్ సరిగ్గా పాస్ చేయకపోవడం వల్ల ఎప్పుడు కొంత మోతాదు యూరిన్ ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావటం, గర్భసంచి కిందకి జారడం వల్ల, గర్భసంచిలో ఉన్న రక్తస్రావం సరిగ్గా అవ్వకపోవడం వల్ల, వీనస్ రిటర్న్ సరిగ్గా ఉండకపోవడం వల్ల గర్భసంచి మూతికి పుండు పడడం జరుగుతూ ఉంటుందండి. కాల రాపిడికి అక్కడ పుండు పడి అక్కడి నుంచి బ్లీడింగ్ అవ్వడం మొదలవుతుంది. మోషన్ వెళ్ళడం కూడా కష్టపడతారు ఎందుకంటే పేగు కూడా జారటం వల్ల. సో ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చే లోపలే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. వెంటనే అవసరమైన సర్జరీ చేయించుకోండి. లేదంటే మీరు కిందున్న మా నెంబర్కి సంప్రదించగలరు.